మనందరం కలిసి చదువుదాం. 14-15 వచనాలు మనం అందరం చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14-15 వచనాలు మనందరం కలిసి చదువుదాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండుననువాడు నీ వద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవాలి. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నేను పంపిన నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకి ఇది నా జ్ఞాపకార్థ నామం. తిరిగి న్యూ టెస్ట్మెంట్లో కూడా ఆ భాగాన్ని చదువుతాం. ఎక్కడున్నది అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 31-32 వచనాలు మనం కలిసి ఉన్నాయి, చదువుదాం. 31-32 వచనాలు. మృతుల పునరుద్ధానం గూర్చి మత్తయి సువార్త 22-31-32 వచనాలు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని ఆయన దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడారు. చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రేమ గల మా ప్రియ పరలోకమందు తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మాకు విరిచి పంచిపెట్టండి. నీ దాసుని నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు, విలువైన సమయం మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చంచలమైన తలంపులు అడిదిరిగి ఆలోచనలు మేము విడిపించండి. నీ సన్నిధిని మేము సంతోషించడానికి కావాల్సిన కృపను గ్రహించము. తెరవబడిన ఆకాశం మాకు ఇవ్వండి. నేను లేఖనాన్ని సూటిగా మాతో మాట్లాడండి. మీరే మహిమ పొందండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉందని బిడ్డలను త్వరపెట్టి క్షేమం తీసుకురమ్మని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయం ఆ పోర్షన్ చదువుతాం. 15వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడు అయిన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిని అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపిన నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరం నా నామము ఇదే, తరతరములకి ఇది నా జ్ఞాపకార్థ నామం. గమనిస్తే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మోషే అడిగాడు, ఏమని? నువ్వు ఇశ్రాయేలు దగ్గర మమ్మల్ని పంపుతున్నావు. ఇశ్రాయేలీలు అప్పటికి మోషే ఎక్కడ ఉన్నాడు? మిద్యాన్ అరణ్యంలో ఉన్నాడు, తన మామ దగ్గర తన వైఫ్తో కలిసి పిల్లలతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఇతను ఐగుప్తు దగ్గరికి మళ్ళీ పంపబడుతున్నప్పుడు, సో ప్రభు ద్వారా అతను మరి ప్రోత్సహించబడి ప్రేరేపించబడుతున్నప్పుడు వెంటనే మోషే ఏమన్నాడంటే, నీ పేరేంటని అడిగాడు. యాక్చువల్గా నీ పేరేంటని, ఇంతవరకు ఎవరు అంత గట్టిగా నీ పేరేంటని అడిగిన వాళ్ళు లేరు. యాక్చువల్గా నీ పేరేంటంటే ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే, నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్, అంటే నేను తప్ప ఇంకెవరు లేరు అన్నట్టు. మళ్ళీ వెంటనే ఆయన ఇంకొక చిన్న మరి అడ్రస్ చెప్తున్నాడు, చిన్న తన ఐడెంటిఫికేషన్. అదేంటని తెలుసా? నీ దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అని చెప్పమన్నాడు. యాక్చువల్గా ఇదే తరతరాలకి నా నామం జ్ఞాపకార్థంగా మీ మధ్యలో ప్రకటించబడింది. ఇది కేవలం ఓల్డ్ టెస్ట్మెంట్లోనే కాదు, న్యూ టెస్ట్మెంట్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడారు? ఈ సంగతిని ఎత్తి మాట్లాడుతూ వచ్చారు. చూడండి, ఇప్పుడు మీ దేవుడు ఎవరు అంటే వెంటనే ఆయన ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నప్పుడు అంతకు అర్థం కాదు యాక్చువల్గా. కానీ ఎవరికి అర్థం, ఎప్పుడు చెప్తే అర్థం అవుద్ది? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పిన అర్థం అవుతుంది. అప్పుడు ఇశ్రాయేలీలు కూడా లేదు, యూదులకి మృతుల పునరుద్ధానం గురించి, ఆ మృతులు తిరిగి లేచిన తర్వాత ఎవరెవరు పెళ్లి చేసుకుంటారని ఆయన సంగతులు అడిగినప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడంటే, మీరు లేఖనాన్నైనా దేవుడి యొక్క శక్తినైనా గ్రహించక పొరపాటు పడుతున్నారు. ఆయన దేవుడు అని చెప్పినప్పుడు ఎవరికి దేవుడో తెలుసా? ఆయన మృతులకు దేవుడు కాదు, ఎవరికి? సజీవులకే దేవుడు. ఈ సజీవుల్లో ఎవరున్నారు? మొట్టమొదటి జాబితాలో ఎవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ రోజుకి కూడా న్యూ టెస్ట్మెంట్ ఏజ్లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పాట చెప్పకుండా లేరు. ఇది మార్క్స్ వార్తలో చెప్పారు, లూకాసు వార్తలో కూడా చెప్పారు ఇదే మాట. యాక్చువల్గా అవన్నీ చదవడం మనం ఇప్పుడు చదవచ్చు మీరు కావాలంటే తర్వాత. మీరు గమనించండి, ఈ మాటనే ఒక చిన్న మన పాటలు పాడేడు పల్లవిలా ఉంటుంది కదా, అట్లా పల్లవి పాడుతూనే ఉంటాం. యాక్చువల్ ఆయన కూడా ఈ పదాన్ని చెప్తానే ఉంటాడు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. ఎందుకు?
ఎందుకంటే దైవికమైన ప్రణాళిక ఆదాం దగ్గర నుంచి మొదలవల. దేవుడు ఆదామును మొట్టమొదటికి చేసినప్పటికీ కూడా దేవుడికి ప్రణాళిక ఎక్కడి నుంచి మొదలైందంటే అబ్రహాం దగ్గర నుంచే మొదలైంది. ఇది మనకు అర్థం అవ్వాలి. ఆదాము నుంచి ఎందుకు రాలా? ఆదాం తర్వాత నోవా లాంటి వస్తాడా? నోవా ఎంత గొప్పోడు యాక్చువల్గా. అతడు ఈ తరమంతరం వారిలో అతను ఏమో తెలుసా? నీతిమంతుడు, దేవుడు కృప పొందాడు అని చెప్పబడింది కదా. మరి అతని గురించి ఎందుకు చెప్పలేదు? నోవా ఎంత చక్కగా ఉన్నప్పుడు కూడా అతడు వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాత్రమే, లేదా వ్యక్తిగతమైన కుటుంబ సంగతులు మాత్రమే అర్థం చేసుకోగలడు. కానీ వాస్తవానికి అబ్రహాము సమిష్టిగా ఉన్న విషయాలను చూడగలడు. అబ్రహాం మాత్రమే కాదు, అబ్రహాము, ఇసాకు, యాకోబు, వీళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన ప్రణాళికే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ రోజుకు కూడా జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయన జీవితంలో ఏం చేశాడో ఎటువంటి సందేహం లేకుండా అది మన జీవితంలో కూడా చేశాడు. అంతేకాదు, వాళ్ళ విశ్వాసంలోనే మనం కూడా ఏమయ్యాం? పాలిభాగస్తులం అయ్యాం. అబ్రహాము మాత్రమే కాదు, అబ్రహాం దేవుడు, అట్ ద సేమ్ టైం ఇసాకు దేవుడు కూడా కావాలి మనకి. అదే సమయంలో యాకోబు దేవుడు కూడా కావాలి. వీళ్ళ ముగ్గురు యొక్క పనే దైవిక ప్రణాళికలో దేవుడి ప్రజలు తను సిద్ధపరచడం అంటే ఏంటి అనేది చూపించింది. ఇది మనకు అర్థం అవ్వాలి. మన లైఫ్లో మన తండ్రి అయిన అబ్రహాం పిలువబడినప్పుడు ఎక్కడి నుంచి పిలువబడ్డాడు? అతనికి బాగా దేవుడు తెలిసిన చోట నుంచి పిలువబడ్డా? లేదు. అతనికి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. అందుకని అతను ఏం చేశాడంటే దేవుడు అంటే బొమ్మలు అనుకున్నాడు యాక్చువల్. అందుకని అతడు బొమ్మలు వ్యాపారం చేస్తానని చరిత్ర చెప్పిద్ది. ఇంకా బొమ్మలతో అతనికి ఉన్న సంబంధం చాలా పెద్దగా ఉంటుంది. సో ఎందుకంటే దాన్ని దేవుడు, ఎందుకంటే మెసపటోమియా అనేది స్తూపాలు చెక్కడం, శిలలు చెక్కడం, లేదంటే చారిత్రాత్మకమైనటువంటి గుర్తులు చెక్కడం, వీటన్నిటిలో బాగా పేరుగాంచింది మెసపటోమియా. ఈ రోజుకి కూడా కల్చర్ అది పుట్టినీళ్ళు అని చెప్పాలి యాక్చువల్గా. అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువగా ఉందా లేదనేది పక్కన పెడితే అదే పుట్టినీళ్ళు. అక్కడి నుంచి అబ్రహాం బయటికి పిలిచినప్పుడు అబ్రహాం దేవుడు తెలుసా? తెలియనేదే లేదు. అబ్రహాం జీవితంలో దేవుడు ఎట్ట తను చూపించుకున్నాడు, మన జీవితంలో కూడా అట్టనే చూపించుకుంటాడు. మీరు గమనించండి, అబ్రహాం మొట్టమొదటిగా, నేను సామాన్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి నేను ఫాలో అయితే సరిపోతుంది. గమనించండి, అబ్రహాం జీవితంలో 12వ అధ్యాయం నుంచి మనం కనబడతాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన దేవుడు ఎట్లా కనపడ్డాడంటే ఆయనకి వాగ్దానం చేసిన దేవుళ్ళలా కనపడ్డాడు. కానీ స్టెఫన్ దాని గురించి ఏం చెప్పారంటే అపొస్తలుల కార్యాలు, మహిమగల దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షం అయ్యి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటో తెలిసే? ఇప్పుడు దాకా దేవుడు ఆయన ఉంటాడని సంగతి అబ్రహాంకి తెలియదు. ఆయన మహిమ కలిగినోడు అంటే దాని అర్థం పని చేసేవాడు, కదిలేవాడు, చెప్పేవాడు, మాట్లాడేవాడు, ఇంకా మాటలో మనతో సావాసం చేసేవాడు, ఆయన తను చూపించుకునేవాడు అనే సంగతి ఎవరికి తెలియదు. కానీ అబ్రహాంకి మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దాని అర్థం దేవుడు తాను ఎట చూపించుకున్నాడంటే, నేను నీతో కలిసి ప్రయాణం చేసేవాడిని, నేను నీతో మాట్లాడేవాడిని, నేను నీకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చడం వైపుగా నేను తిప్పేవాడిని అని చెప్పి తను చూపించుకున్నాడు. అంతేకాదు 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, భయపడబాకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుద్ది. అంటే దాని అర్థం ఏంటి? అంటే దేవుడు ఇక్కడ కేవలం నీతో మాట్లాడి నీకు వాగ్దానం చేసేవాడు మాత్రమే కాదు, నిన్ను ప్రొటెక్ట్ చేసేవాడు కూడా. ఒక మాటలో చెప్పాలంటే 14వ అధ్యాయంలో అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? యుద్ధం చేస్తాడు. ఎవరితో? 5 రాజులతో యుద్ధం చేస్తాడు. 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అతడు భయపడుతూ ఉంటాడు. ఎవరో మళ్ళా తిరిగి 5 రాజులు వచ్చి మళ్ళీ నా మీద యుద్ధం చేయరని ఏముందయ్యా, నేను 300 మందిని తీసుకెళ్ళి వాళ్ళతో గెలిచానులే, కానీ తిరిగి మళ్ళా వస్తారేమో అనే భయం అతనికి ఉండొచ్చు, ఎటువంటి సందేహం లేదు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? అబ్రహామా, భయపడబాకు, నేను నీకు కేడము, షీల్డ్. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నేను కాపాడుతాను. యాక్చువల్గా దేవుడు ఉన్నాడనే తెలియదు, దేవుడు మాట్లాడే దేవుడిని కలుసుకోవడం మాత్రమే కాదు, తను రక్షించే దేవుడిని కూడా అతను ఏం చేశాడు తెలుసా? కలుసుకున్నాడు. మీరు గమనించండి, తిరిగి మళ్ళీ 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే అబ్రహాము ఈ పాటికి హాగరుతో పొరపాటు చేశాడు. ఇప్పుడు వెంటనే ప్రభువే ఉన్నాడు తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నువ్వు ఎట్లా ఉండాలంటే నిందారహితంగా ఉండయ్యా అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసే? ఇప్పుడు దేవుడు తను ఎటు చూపించుకుంటున్నాడు? సర్వశక్తి గల దేవుడిగా చూపించుకుంటున్నాడు. అంతేకాదు, నేను నిబంధన కలిగిన దేవుడినయ్యా అని అదే చాప్టర్లో కింద వచనాలు చెప్తాడు. సో ఇప్పుడు మొట్టమొదటి దేవుడు మహిమగల దేవుడు, రెండవదిగా ఆయన ఎట్లా అంటాడంటే తను రక్షించే దేవుడు, మూడవదిగా ఆయన ఎట్లా అంటాడు? సర్వశక్తి గల దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు కావాల్సిందంతా ఎవరు కాదు, నేను ఒక్కడనే, నీకు కావాల్సింది ఇంకేమీ లేదు. సర్వశక్తి అనే పదానికి గ్రీకులో ఒక చిన్న వివరణ ఇచ్చారు. అదేంటంటే అప్పుడే పుట్టిన బిడ్డకి సరిపోవాల్సినటువంటి ఆ యొక్క జీవమంతా తల్లి యొక్క పాల దగ్గర నుంచి దొరుకుతుంది. సో దేవుడు ఇది మాత్రం అని సంగతి అక్కడ చెప్పారు. ఏంటంటే ఒక మనిషికి కావాల్సిన పోషణ అంతా కూడా ఆయన దగ్గర నుంచి నీకు దొరుకుతుంది. కాబట్టి నువ్వు నేను ఏది చెప్పానో దాని మీద పెట్టుకో మనసు, అంతేగాని వేరే వైపు పెట్టుకోవద్దు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను చెయ్యలేనని నువ్వు నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తా, నాకు అంతా తెలుసు అని చెప్పడం మొదలుపెట్టాడు.
అంతేకాదు, నువ్వు తప్పిపోయావు, అట్ ద సేమ్ టైం నేను నీతో ఏం చేస్తాను, నిబంధన చేస్తాను. మీరు ఇట్లనే గమనిస్తే ఇంకా చాలా త్వరగా వెళ్ళిపోదాం. 22వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అబ్రహాం ఏం తెలుసుకున్నాడు తెలుసా? ఈ దేవుడు పునరుద్ధానం కలిగిన దేవుడు. ఎక్కడ జరిగింది అది? 22వ అధ్యాయంలో అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకుని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? మోరియా పర్వతం మీద తీసుకెళ్ళాడు. మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి ఆయన బలిగా అర్పించేటప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ దేవుడు సిలువ వేయబడటం మాత్రమే కాదు, అతను ఎవరో తెలుసా? తిరిగి లేచేవాడు. ఈ సంగతి అర్థమైంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సంగతులన్నీ కూడా, నేను చాలా టూకీగా చెప్తే వెళ్ళిపోతున్నాను, ఈ సంగతులన్నీ కూడా ఎట్లా ఉంటాయో తెలిసే? అబ్రహాంకి ఏదైతే తెలపబడదో ఈరోజు అన్నీ బిగిన్ చేయబడుతున్నాయి, అంటే మొదలు పెట్టబడుతున్నాయి. ఒక మాటలో దేవుడు ఇలా ఉంటాడని అబ్రహాంకి తెలియదు. అబ్రహాం సంగతిని కొంచెం అలాగే హోల్డ్లో పెడితే మనకు తెలుసా దేవుడు ఇట్టుంటాడని. దేవుడు అంటే మన పెద్దలు మనకు నేర్పించింది ఏంటో తెలిసే? నువ్వు వెళ్ళు, కొబ్బరికాయో ఏదో తీసుకుని వెళ్ళు, ఆ విగ్రహానికి కొట్టు, అట్ ద సేమ్ టైంలో నీకు ఏది కావాలో దాన్ని ఏం చేయాలా, కోరుకో, అంతే. దేవుడు అంటే ఇట్టనే ఉన్నాడని మనకు అర్థమైంది యాక్చువల్గా. కానీ ఒకరోజు దేవుడు తను చూపించుకోవాలా? ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తన గురించి మనకు నేర్పించాడు. అంటే అబ్రహాం దేవుడు ఇప్పుడు ఎవరో తెలిసే? తను చూపించుకున్న తండ్రి అయిన దేవుడు అని తన అర్థం. అబ్రహాం దేవుడి యొక్క పరిచర్య ఏంటంటే, తండ్రి అయిన దేవుడి యొక్క పరిచర్య. ఈ దేవుడి యొక్క పరిచర్య ఏంటో తెలిసే? నేను ఇలా ఉంటాను అని తెలియజేశాడు. అప్పుడు దాకా మనం ఎవరికి తెలియదు. అబ్రహాం ఇప్పుడు నాకు అంతా తెలిసిపోయింది, నాకు ఏం చెప్పవసరం లేదు అన్నాడు అనుకోండి, అబ్రహాం సరిగ్గా ఉన్నట్టనా? తెలియదు. నీకు ఇంకా ఏం తెలియదు వాస్తవానికి సరిగ్గా. మనకు అర్థం అవ్వాలా? ఈ రోజుకి కూడా సిలువ వేయబడ్డం అంటే ఏంటో మనకి ఇంకా సరిగ్గా అర్థం కాలే. ఇంకా పునరుద్ధానం అంటే ఏంటి, అనుభవంలో ఎట్లుంటుంది అనేది సంగతి మనకు ఇంకా అర్థం కాలే. కానీ విషయం ఏంటంటే, బట్ దేవుడు ఒక వ్యక్తిని ప్రిపేర్ చేయడానికి దైవిక ప్రణాళికలో ఆయన వాడే విధానం ఏంటో తెలుసా? నేనే ఉన్నోడిని, నేనే అనువాడిని, నేనే ప్రతి విషయాన్ని మొదలుపెట్టేది. ఈ సంగతి నీకు అర్థం అవ్వాలి. ఆది అంతం నేనే. ఐ ఆమ్ ద బిగినింగ్. మన లైఫ్లో ఉన్న ప్రతి సంగతి వెనకాల బిగినింగ్ ఎవరో తెలుసా? ఆయన మాత్రమే. ఆ సంగతి మనకు అర్థమవుతే ఆయన్ని తెలుసుకుంటే ఎందుకు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆయన ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూస్తాం. మన జీవితంలో ఆయన ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ఇదిగో ఇది నేనే అని చెప్తా ఉన్నప్పుడు మనకు అర్థం అవుద్ది. సో అబ్రహాం దేవుడు ఎవరంటే, అబ్రహాం దేవుడు తండ్రి అయిన దేవుడి యొక్క పరిచర్య. న్యూ టెస్ట్మెంట్ చెప్పట్లేదా? మనం ఈజీగా చెప్తాం, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అని చెప్తాం. ఈ 3 రకాలైన మినిస్ట్రీలే మన అనుదిన జీవితంలో మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. ఒకప్పుడు మనం లోకం నుంచి బయట రావడానికి సహాయపడతాడు, అదే సమయంలో ఆయన యొక్క ప్రణాళిక కోసం మనం సిద్ధపరచడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉంటాయి. అబ్రహాం దేవుడు మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రతిదానికి బిగినింగ్ అని అర్థం. ప్రతిదానికి ఆయనే మనకి తను చూపించుకున్నాడు అని దాని అర్థం. ఒక వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మన పాయింట్ అంతా ఒకటే, మీరును రక్షణ సువార్త విని. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడో ప్రణాళిక అనుకున్నాడు, బట్ అట్ ద సర్టెన్ టైం వచ్చినప్పుడు ఆయన మనకు అది తెలియజేస్తాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. మనం ఎన్నో సంవత్సరాలు ఆయన దేవుడిని నమ్ముకొని, కాబట్టి మనం వెంటనే మాకు అన్నీ తెలుసనే వైపు తిరగకూడదు. యాక్చువల్గా నిజానికి ఇవన్నీ చెప్పింది ఎవరో తెలుసా? ఆయనే మనకు చెప్పాడు. యాక్చువల్గా మనుషుల ద్వారా అది మన దగ్గరికి రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఆయనే మనకి ఇవన్నీ నేర్పించాడు. అబ్రహాము దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిదానికి బిగినింగ్ చేసే దేవుడు, ప్రతిదానికి మొదలు పెట్టేవాడు. మనకి దేవుడు అంటే ఏంటో రుచి చూపించినాడు ఒక మాటలో ఆయన. లేకపోతే అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఆయన కోసం ఎదురు చూడలేడు ఒక మాటలో. మీరు గమనించండి, మన లైఫ్లో అది మాత్రమే మనల్ని కాపాడుతాం. సో ఇప్పుడు సెకండ్ దగ్గరికి వెళ్దాం. అబ్రహాం దేవుడు అయిపోయాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం? ఇస్సాకు దేవుడు ఏం చేశాడు? మీరు గమనించండి ఒకసారి, ఇస్సాకు ఏం చేశాడు? ఆదికాండం 25వ అధ్యాయం, బహుశా అది ఆదికాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం చదువుదాం. అబ్రహాము తనకు కలిగింది యావత్తు ఏం చేశాడు? ఇస్సాకుకి ఇచ్చాడు.
ఈ వచనంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, అబ్రహాంకి దేవుడు తను చూపించుకున్నాడు. కానీ ఇస్సాకుకి దేవుడు చూపించుకునే ముందు అబ్రహాం ఏం చేశాడో దాన్ని పంచివ్వాలి. అబ్రహాంకి ఏమైతే కలిగి ఉందో అది ఇస్సాకు పంచివ్వాలి. ఇస్సాకు కొత్తగా కనిపెట్టాల్సింది ఏం లేదు. అబ్రహాంకి ఏదైతే కొత్తగా దేవుడు తను చూపించుకున్నాడో ఇస్సాకు మళ్ళీ ఆ సత్యాలన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇతనికి ఏం చేయాలి తెలుసా? ఏదైతే తెలపబడిందో అది తన జీవితంలో అనుభవిస్తే చాలు. మీరు గమనిస్తే జాగ్రత్తగా, అబ్రహాం కరువు వచ్చినప్పుడు కనాను దేశం నుంచి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఐగుప్తుకి వెళ్తాడు. మనకు తెలిసే విషయాలు. ఐగుప్తుకి వెళ్తాడు. కానీ వాస్తవానికి తర్వాత యాకోబు ఉన్నాడు. యాకోబు కూడా తన చివరి 17 సంవత్సరాలు ఎక్కడ బతికాడు తెలుసా? ఐగుప్తులోనే బతికేశాడు యాక్చువల్గా మొత్తం, ఇంకా చనిపోయే వరకు కూడా. కానీ వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఇతను సింపుల్ పర్సన్. ఈ పర్సన్ అసలు ఐగుప్తుకి వెళ్ళలేదు వాస్తవానికి. ఎంతసేపు ఎక్కడ ఉన్నాడు తెలుసా? కనాన్లోనే ఉన్నాడు. అతనికి కరువు వచ్చినప్పటికీ కూడా కనాన్లోనే ఉన్నాడు. అంతేకాదు, దానికి పక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడు యాక్చువల్గా. అంటే దాని అర్థం ఏంటో తెలిసే? నువ్వు ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నిన్ను పోషిస్తాను, నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా. దాని అర్థం ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి అబ్రహాముకు ఉన్న ప్రత్యక్షతలు ఏమి అతనికి లేవు. ఇతనికి తెలిసిందంతా ఒకటే, అబ్రహాము దేవుడు తెలుసు ఈయనకి. అబ్రహాంకి ఏదైతే చెప్పబడిందో అదంతా ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? ఈయనకి ట్రాన్స్ఫర్ అయింది. మీరు గమనించాలా, క్రిస్టియన్ లైఫ్ ఇలాంటిదే. క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా మనం దేవుడి కోసం ఏదో చేయడం కాదు, ఆల్రెడీ చేసి ముగించిన దాన్ని మనం ఏం చేయాలా? వాడుకోవాలి అంతే. మనం ఈ రోజుకి కష్టపడేది ఏంటో తెలుసా? దేవుడి కోసం ఏదో ఒకటి మనం చెయ్యాలి అని. క్షమించండి, నీకు దేవుడు సరిగ్గా అర్థం కాలేదని చెప్పాలి. ఎందుకో తెలిసే? విశ్వాసం అనే పదం ఎప్పుడు కూడా చెయ్యబడిన దాని మీద ఆధారపడి చేసేదే వాస్తవానికి. సో ఇస్సాకు ఎప్పుడు కూడా ఎవరో తెలిసే? వాగ్దాన పుత్రుడు. వాగ్దానం ముందుంది, వాగ్దానం నుంచి ఉత్పత్తి అయింది ఎవరు? ఈయన మాత్రమే. ఈయన ఏంటో తెలిసే? చాలా సామాన్యంగా తనకున్న విషయాలన్నీ వాడుకుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న చాలా బావులు తవ్వించాడు. ఆ తవ్వించిన బావులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫిలిస్టీన్లు చాలామంది ఏం చేశారంటే మూసేశారు. తిరిగి ఇప్పుడు వచ్చి ఈయన ఏం చేస్తారో తెలిసే? వాటన్ని తవ్వుకొని వాడుకుంటూ ఉంటాడు. ఈయన వాడుకుంటుంటే మళ్ళీ వచ్చి గొడవ పెట్టారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ తవ్వాడు. మళ్ళీ గొడవ పెట్టారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళారు. ఈసారి రాలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటో తెలిసే? ఇలా తవ్వబడినటువంటి ఆ బావుల్లోంచి వచ్చిన నీళ్ళే అతను వాడుకుంటాడు. తనకున్నదంతా ఇస్సాకు అప్పగిచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఈ భూమి మీద ఏదైతే చెయ్యాలని అనుకున్నాడో అదంతయు తన కుమారుడైన యేసుక్రీస్తులు ఏం చేశాడు? చేసి ముగించేశాడు. మనం చాలాసార్లు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా చూస్తామంటే, ఈయన దేవుడు కాబట్టి అన్నీ చేస్తాడు అన్నట్టు చూస్తాం. కాదు, ఇక్కడ విషయం అలా కాదు. ఆయన ఈ లోకంలో విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకోకుండా ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన దైవికమైన శక్తిని ఉపయోగించి ప్రతి అద్భుతం చేయాల. మీరు గమనించండి, ఆయన చేసిన ప్రతి అద్భుతం వెనకాల దాగి ఉంచబడింది ఏంటో తెలిసే? నిత్యుడైన దేవుడు తన మీద ఆధారపడిన ప్రతి వ్యక్తికి ఎటువంటి శక్తి ఇస్తాడో దాన్ని మాత్రమే ప్రజెంట్ చేశాడు ఆయన. ఇది మనకు అర్థమవుతుంది చాలాసార్లు. ఈ భూమి మీద మనుషులు ఎలా బతకగలరో నిరూపించాడు ఆయన. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన విశ్వాసాన్ని ఉపయోగించి తండ్రి మీద ఆధారపడి తీసుకొచ్చిన బలాన్ని మనం చూడవచ్చు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన దైవత్వం యొక్క ఉత్పత్తి మనకు అర్థమైంది. కానీ వాస్తవానికి ఆయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రి మీద ఆనుకొని జీవించిన తన జీవితం ఏంటనేది మనకు తెలియపడతా ఉంది. అందుకే ఈరోజు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అని చెప్పినప్పుడు తన అర్థం ఏంటో తెలిసే? ఆయన ఏదైతే చేశాడో దైవికమైన సామర్థ్యాన్ని విశ్వాసం ద్వారా ఉపయోగించాడో సేమ్ అటువంటి సామర్థ్యమే ఇప్పుడు ఎవరికి ఇవ్వబడింది? మనకి ఇవ్వబడింది. ఎంత గొప్ప విషయం అది. మన లైఫ్లో ఉన్న అత్యవసరమైన అవసరం ఇదే వాస్తవానికి. మనం చాలాసార్లు మనకెన్నో సమస్యలు, మనకెన్నో ప్రశ్నలు, మనకెన్నో జవాబులు, మన పరిస్థితులు ఎన్నో చక్కబడడం అట్లా ఎన్నో ఉంటాయి. వీటన్నిటిలో దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడు తెలిసే? నేనేంటో తెలుసుకో ఫస్ట్. అబ్రహాం దేవుడుగా నేనేంటో నువ్వు తెలుసుకో. రెండోది ఏంటో తెలిసే? ఇస్సాకు దేవుడుగా నన్ను నీ జీవితంలో విశ్వాసం ద్వారా అనుభవించు చాలు. ఇది మనకు అర్థం అవ్వాలి యాక్చువల్గా. ప్రభువా, నా లైఫ్లో నువ్వు మొదలుపెట్టిన పని ఎలాంటిదే నేను చెప్పగలను. మొదట కొంత దేవుడు నాకు ఇట్లా చేశాడు అట్లా చేశాడనే సంతోషం ఎక్కువైపోయింది. రాను అని తెలిసే అది నా జీవితంలో అనుభవించాల్సి వచ్చినప్పుడు, నేను పూర్తిగా బాధపడుతున్నప్పుడు అసలు ఫస్ట్ సత్యం తెలిసింది ఏంటంటే, ఆయన ఏం చేశాడో అందులోంచి నువ్వు బలం పొందడమే కానీ నువ్వు కొత్తగా ఆయన కోసం ఏది చేయడం అనవసరం. దానికి దేవుడికి ఇష్టం లేదు. ఈ రోజుకి చాలామంది ఏదో ఒకటి చేసేయాలి, మనం ఏదో ఒకటి చేసేయాలి. ఎవరి కోసం? ఎందుకు? ఈ విషయాలు మెల్లగా అడుగుతాడు ఆయన. ఎందుకు నువ్వు సేవకు రావాలి? ఎందుకు నీకు సేవ? ఇట్లాంటివన్నీ అడుగుతాడు ఆయన. ఇట్లా అడిగినప్పుడు మనం అది నీకోసమే ప్రభు, నా కోసం అయితే నువ్వు కాసేపు మౌనంగా ఉండు అన్నాడు అనుకో, మనం ఏమనాలా? నేనట్ట మౌనంగా ఉంటా, నేను ఉండను అన్నాడు అనుకోండి. అప్పుడు ఎవరి కోసం పని చేసినట్టు అది? ఆయన కోసం. అంటే ఆయన ఏం చెప్తే ఏం చేయాలి మనం? అదే చేయాలా. నువ్వు మౌనంగా ఉంటే మౌనంగా ఉండాలా, నువ్వు దూరంగా పో అంటే దూరంగా పోవాలా.
నేను నీ కోసం కాదు నా కోసం అని మనకు అర్థమైపోద్ది అక్కడ వెంటనే. ఆహా, ఇది నా కోసమా, ఇది ఆయన కోసం కాదా? మనం మోసం చేయలేము ఆయన వాస్తవాన్ని మనకు అర్థమవుద్ది. ఎందుకు నీకు విజయవంతమైన క్రైస్తవ జీవితం? ఎందుకు నువ్వు మరి నీ జీవితంలో విజయాన్ని అనుభవించాలనుకుంటున్నావు? అడుగుతాడు. కొంత దూరం వరకు మనకు దాని యొక్క విలువ తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను ఎంతో గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలనే ఆసక్తి వెనకాల ఉన్నటువంటి మన స్వయం బయటపడినప్పుడు ఆయన అడుగుతాడు, ఎందుకు నీకు ఇది అని అడిగితే, ఎందుకంటే నేను మిగతా వాళ్ళకంటే గట్టిగా ఉండాలి. మన మనసులో చెప్పం కానీ ఈ స్వభావం కనపడింది. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? దీనికోసం అయితే నేనేమి ఇవ్వలేను. యాక్చువల్గా నేను నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? నా కోసం నువ్వు ప్రతిదీ చేయగలవు, నన్ను నువ్వు అనుభవించగలవు. చాలా సింపుల్గా విశ్వాసం ఉంచడం ద్వారా ఇది మనకు అర్థమవుద్ది. ఎంతో చక్కగా మన జీవితంలో అనుభవించగలుగుతాం. రెండవదిగా ఇస్సాకు దేవుడు అనే సంగతి మనకు అర్థమైంది. మొట్టమొదటిగా అబ్రహాం దేవుడు ఎవరంటే మనకి ప్రతి విషయాన్ని తెలియజేసేవాడు, మనకు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. ఇది నేను ఎట్టుంటాను. క్రైస్తవ జీవితంలో శిలువ, మరణం, భూస్థాపనం, పునరుద్ధానం ఉన్న సంగతే నాకు తెలియదు. ఎంతసేపు నేను ఏమనుకునేవాడిని అంటే అందరం చూసినట్టు ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు లాగానే యేసుప్రభు కూడా ఒక ఆయన. ఎవరైనా ఆయన కూడా ఒక దేవుడు. సో ఈయన కూడా మనం ఏం చేయాలా? మనకు తెలిసినటువంటి పళ్ళు పలహారాలు తీసుకెళ్ళి ఆయనకి వందనాలు చెల్లించాలి. ఎట్లానే అనుకునేవాళ్ళం. ఈ రోజుకి చేయట్లేదా? మీరు చూడండి, కొన్ని పల్లెటూరులోకి వెళ్తే మరి ఆర్ఎస్ఎం చర్చెస్, కొన్ని సిఎస్ఐ చర్చెస్ ఉంటాయి. యాక్చువల్గా వీళ్ళు క్రిస్మస్ పండుగ రోజు లేదా గుడ్ ఫ్రైడే రోజు ఎంత చక్కగా పండుగ చేసుకుంటారంటే, కావాలితే దాన్ని ఎంతో అలంకరిస్తారు, ఎంతో చక్కగా రెడీ చేస్తారు. ఇదంతా చేసేటప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఇది మా పండగ అండి అంటారు. యాక్చువల్ అలా చూసినప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా తమకున్న ఓల్డ్ కాన్సెప్ట్లో నుంచి మనుషులందరూ కూడా ఎట్లా దేవుడిని ఆరాధన చేస్తారో వాళ్ళకి తెలిసిన దేవుడిని అట్లానే వీళ్ళు కూడా చేయాలని ఆలోచన. అంతేకాదు వీళ్ళు కూడా ఏమంటారు తెలుసా? వాళ్ళ పండగలకు వాళ్ళు అట్లా చేసినప్పుడు మన పండగలు మనం కూడా ఇట్లా చేయాలి కదా. ఒకవేళ నువ్వు మనుషులతో మాట్లాడినప్పుడు నీకు అది కాన్సెప్ట్ సరిపోయిందేమో, బట్ దేవుడితో అది సరిపోదా. నీకు నీ దేవుడు ఏంటో నీకు తెలిస్తే ఆ విషయాల గురించి నువ్వు పట్టించుకో. అబ్రహాము, అయ్యా మేము చాలా బొమ్మలు చేసాం, ఈ బొమ్మలు ఏ బొమ్మ రాక నువ్వు ఉంటావు అని అడగలేదు ఆయన ఎప్పుడు. అయ్యా మేము చాలా బొమ్మలు అమ్మాము, వాస్తవానికి పెద్ద బొమ్మ చిన్న బొమ్మ ఇట్లాంటివి ఏం అడగలేదు. మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏంటో అర్థమైపోయింది. ఈయన జీవించేవాడు అని అర్థమైపోయింది. అంతేకాదు ఆయన మొదలుపెట్టాడు చాలా సంగతులు అసలు అబ్రహాం తెలియవు. ఆయన ఎట్లా అంటాడంటే ఆయన సిలువైపడ్డవాడు, తిరిగి లేచి పునరుద్ధరణ దేవుడు. తనకు అర్థమైందా? తన జీవితంలో ఇక తర్వాత దేవుడు ఎక్కువ పని చేయలే, వదిలేశాడు. తన జీవితం దాదాపు అయిపోయింది. 22వ అధ్యాయం దగ్గరికి వచ్చేసాడు. మన జీవితంలో కూడా అట్లా తెలపబడ్డం మాత్రమే కాదు, వాటి యొక్క పూర్తి మరి స్వభావాన్ని, మరి వాటి యొక్క పూర్తి ప్రభావాన్ని మనం ఆనందిస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసులో మనకున్న పొజిషన్లో మనం కష్టపడితే రాలా. చాలామంది తమకున్న పొజిషన్ బట్టి గర్విస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా తప్పు అవుతుంది. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మన సాధారణంగా తెలిసి వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఇది మన పొజిషన్. అంతేకాదు దాని కింద రాసుకుని చూడండి, ఇంకా మనం చక్కగా చూస్తే 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి 4, 5 వచనాలు. అయినను మీరు గమనించారా? వీటిల్లో మీరు ఇట్లా మంచోళ్ళు కాబట్టి మీకు ఇలా జరిగింది అనే మాట ఒక్కడు కూడా ఉండదు. ఆయన కరుణా సంపన్నుడే అంటే దాని అర్థం మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేనప్పుడు కనికరం అనే దారిలో మన దగ్గరకు వచ్చి ఆయనే తనకున్న విషయాలన్నీ దాటి ప్రభావాన్ని మనం అనుభవించేలా చేశాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆస్పెక్ట్. మొట్టమొదటి దేవుడు అబ్రహాంకి తను చూపించుకున్నాడు. రెండోది ఇస్సాకు దేవుడు ఎవరో తెలిసే, తనకున్న ప్రభావాలన్నింటినీ ఎవరు అనుభవించేలా చేశాడు? మనం అనుభవించేలా చేశాడు. నన్ను అడగనివ్వండి, మీరు ఎలా క్రైస్తవులు అయ్యారు అని నేను అడిగాను, మీరు ఏం చెప్తారు? మా తల్లిదండ్రుల గురించి చక్కగా చర్చికి రావడం అలవాటు పడ్డామండి, సో మందిరానికి వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ఇట్లా మేము ఎందుకంటే మేము క్రైస్తవం అని చెప్తూ ఉంటారు. చాలాసార్లు ఇటువంటి వైఖరి ఉంటే కనుక ఖచ్చితంగా మన సత్యానికి పక్క ఉన్నట్టే. విషయం అంతా ఒకటే, ఆయన మనలో ఏం చేశాడు? జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవించడం ద్వారా పరలోక సంగతుల యొక్క ప్రభావాన్ని ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకున్న నిజమైన ఐడెంటిఫికేషన్. ఇది ఎట్లా వచ్చింది? నువ్వు సంపాదించిందా? కాదు, క్రీస్తు యేసు చేసి ముగించిన పనిలోంచి వచ్చింది. అది
ఇది మనకు అర్థమైనప్పుడు ఇస్సాకు దేవుడు ఎంత క్లీన్గా ఉంటాడని మనకు అర్థం అవుతుంది. వాళ్ళు మనం వేరువేరుగా లేము. నా తండ్రి అయిన అబ్రహాము అని చెప్పి మరి లాజరు ధనవంతుడు కదా మరి పోర్షన్లో మాట్లాడతారు. ఎవరు ధనవంతుడు? నా తండ్రి అయినా అబ్రహాము అని. నిజానికి ఆ ఎక్స్ప్రెషన్ చదివినప్పుడల్లా అబ్రహాము ఆయనకి మాత్రమే తండ్రా? ఎవరికి తండ్రి? మన తండ్రి కూడా యాక్చువల్గా నా తండ్రి అయిన అబ్రహాము అని అంతే ధైర్యంగానేమో నేను కూడా మాట్లాడగా. ఎందుకో తెలిసే, మన జీవితంలో దేవుడు ఎట్ట పని చేశాడు అంత తక్కువగా, ఏమాత్రం తక్కువ కాకుండా ఎవరిలో పనిచేశాడు ఆయన? నా తండ్రి అయిన అబ్రహాంలో, ఇస్సాకులో పనిచేశాడు యాక్చువల్గా. సో సేమ్ ఆ దేవుడే ఈరోజు నన్ను కూడా తాగుతూ ఉన్నాడు. సో అబ్రహాం దేవుళ్ళ తను చూపించుకున్నాడు, ఇస్సాకు దేవుళ్ళలాగా తన ప్రభావం అంతా ఉచితంగా నాకు దొరికేలా చేశాడు. ఇది ఇస్సాకు దేవుడు అని దాని అర్థం. ఒక మాటలో అతను ఎటువంటి కష్టపడలా, ఇస్సాకు ఎటువంటి కష్టం పడలే. అతను యుద్ధం చేయలే, అతను ఏం భయపడలేదు, అతనేమి కూడా మరి కరువు వస్తే భయపడి ఐగుప్తుకి వెళ్ళాలని ఆలోచించలేదు. దేవుడు అతనికి పూర్తిగా సౌకర్యాన్ని ఇచ్చాడు. మన లైఫ్లో ఒక పోర్షన్ ఉంటుంది, ఆ పోర్షన్లో నువ్వేం చేయవసరంలా, ప్రతిదీ నువ్వు అర్థం చేసుకోగలి, అనుభవించగలిగితే చాలు. కేవలం నీ షెల్ఫ్లో ఉన్న తీసుకొని అనుభవించగలిగితే చాలు. ఇది మనకు అర్థం అవ్వాలి క్రిస్టియన్ లైఫ్లో. ఇది లేకపోతే ఏమవుతుందంటే అంత తప్పుతో పట్టింది. మనం చెయ్యాలి అనే దాంతో మొదలు పెడతాం, అది తప్పవుతుంది, ఖచ్చితంగా తప్పవుతుంది. నువ్వు చేయడం కాదు, క్రీస్తు యేసులో నువ్వు ఆయన చేసి ముగించిన దాన్ని నీ అనుభవంలో చూడు. నీకు కావాల్సిన పాప విమోచనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర నుంచి వచ్చింది. నీకు కావాల్సిన కొత్త జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆ జీవంలో ఎన్నో ఆస్పెక్ట్లు ఉన్నాయి. వెలుగు ఉంది, నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, నీతి ఉంది, కృప ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన దగ్గర నుంచి వచ్చాయి. ఏ ఒక్కటి కూడా మనం అడిగింది లేదు, పొందింది లేదు. ఆయన ఉందని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం అడుగుతున్నాం అంతే. వాస్తవానికి నీతి అంటే ఎలా ఉందని ఆయన చెప్పబట్టి మనకు తెలిసింది. నన్ను నీతిమంతుడు చేయని ఒక్కడన్నా అడిగారా? ఒక్కరు కూడా అడగల. కానీ ఆయన మనల్ని ఏం చేశాడు తెలుసా? నీతిమంతుల్ని చేసేసాడు. నీ రక్తంతో నన్ను కడుగు అని ఒక్కళ్ళని అడిగారా? కానీ ఆయనే చెప్పాడు నీ రక్తంతో నిన్ను కడగాలి అని. వాస్తవానికి అంతేకాదు, దాని ప్రభావాన్ని అనుభవించేలా చేశాడు ఇస్సాకు దేవుడిగా. ఆ రక్తం మనల్ని కడిగినప్పుడు దాన్ని కూర్చున్నటువంటి మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయడం మానేయడం మనం అర్థం చేసుకోగలిగాం. అంతేకాదు, ఈ రోజుకి కూడా ఆ రక్తాన్ని బట్టి మనకు ఎంతో ధైర్యం కలుగుతుంది. ఇదంతా కూడా ఇస్సాకు దేవుడు చేసే పని. మూడోదికి ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈయన కొంచెం కష్టంగా ఉంటాడు మనకి. ఎట్లా? ఇప్పుడు చూడండి, మొట్టమొదటి తండ్రి అని దేవుడు పనిచేశాడు. రెండవదిగా ఎవరు పనిచేశారు? కుమారుడని యేసుక్రీస్తు పనిచేశారు. ఇప్పుడు మూడవదిగా ఎవరు పనిచేస్తారంటే పరిశుద్ధాత్మ పనిచేస్తారు. ఒక మాటలో యాకోబు దేవుడు అంటే మనకు అర్థం అవ్వాలి. ఈ యాకోబు దేవుడు అబ్రహాము చూపించినట్టు మొట్టమొదటిగానే తనకున్న సంగతులన్నీ చూపించలేదు. ఇస్సాకు ఇచ్చినట్టు పూర్తి సౌకర్యాన్ని ఇవ్వాల. ఇతని జీవితంలో ఇతను మొదలు పెట్టడమే ఎట్లాంటి జీవితం అంటే, తన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? తెలివిగా లాక్కున్నాడు యాక్చువల్గా. అంతకంటే ముందు తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడే గొడవ పడ్డాడంట. ఎవరితో? తన అన్నతో గొడవ పడ్డాడు. నీకంటే ముందు నేను వెళ్ళాలి, నీకంటే ముందు నేను వెళ్ళాలని. తన లైఫ్లో బిగినింగే అతనేంటో తెలుసా? గెలవాలనే తపన. నిజానికి ఇది చాలా చాలా దైవిక ప్రణాళికి విరోధమైన విషయం. ఇతడు కొంతవరకు బాగానే ఉన్నాడు, కానీ అక్కడి నుంచి తన ఇంటి దగ్గర నుంచి పంపించేసినప్పుడు, అతడు పద్దనరాం పోయినప్పుడు అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే పద్దనరాంలో కూడా 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు తన మామ దగ్గర కొలువు చేసినప్పుడు కూడా ఆయన పెద్ద కష్టాలు అనుభవించలే. కానీ అక్కడి నుంచి తిరిగి మరి తన మామ దగ్గర నుంచి తిరిగి కణానికి వచ్చేసేటప్పటి నుంచి ఇక ఈయనకి ఏమైనా తెలిసిన కష్టాలు మొదలైనాయి. మొట్టమొదటికి ఈయన కష్టం ఎవరో ఎదురయ్యారంటే వాస్తవానికి తన అన్న అయినటువంటి ఏసావు ఎదురుపడ్డాడు. ఎందుకని? అతను చంపడానికి రెడీ అయ్యాడు. ఎందుకని? నన్ను మోసం చేసి నా జ్యేష్ఠత్వం లాక్కున్నాడు. మీరు గమనించండి, ఇతని జీవితం ఏం చూపిస్తుంది తెలిసే? దైవికమైన ప్రణాళికని మన సొంత శక్తులతో చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి బలహీనతలు, ఎటువంటి ఓటములు మనకు ఎదురవుతాయి అనేది చూపించేదే ఈ జీవితం. మేము గమనించాలి. అంటే ఇస్సాకు దేవుడు ఎట్టున్నాడు? ఏదైతే చేసి ముగిచ్చాడో అది చాలా చక్కగా తీసుకుంటున్నాం కదన్నా. అట్లా తీసుకోవచ్చు కదా. నిజమే, మనుషులకి ఆయన పూర్తిగా ఇవ్వకపోతే ఏ రోజు మనిషి దేవుడి దగ్గర నుంచి ఏది తీసుకోలేడు. కానీ అదే సమయంలో మనిషి తన జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసి తన లోపల ఎల్లప్పుడూ నివసించే పాప స్వభావం ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ దైవిక ప్రణాళికి అడ్డం పడుతూనే ఉంటుంది. దేవుడు ఈరోజు దాన్ని ఏం చేయాలనుకుంటాడంటే దాన్ని సరిచేసి చక్కబెట్టాలనుకుంటాడు. ఏం చక్కబెట్టాలనుకుంటాడు? క్రైస్తవ జీవితంలో విశ్వాసులకి చాలాసార్లు కొంచెం కష్టాలు తెలియకుండా కొంత ఇరుకు వచ్చింది. ఇరుకు అనే పదానికి అర్థం ఏంటంటే, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయకుండా దేవుడు టైట్ చేసినట్టు, లేదంటే తమ దేని మీద ఆధారపడుతున్నారో దాన్ని ఆయన దగ్గర నుంచి తొలగించినట్టు, ఈ రకమైనటువంటి కొంత క్రమశిక్షణ కింద తీసుకెళ్తా ఉంటాడు దేవుడు. తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు అర్థం అవ్వదు. నిజానికి ఈ దేవుడు మనకు పాత దేవుడే. ఎవరు ఈ దేవుడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. యాకోబు దేవుడు ఇట్లా అంటాడు ఎప్పుడు, ఎంతసేపు. ఆయన ఎట్లా అంటాడు అంటే, వాస్తవానికి మనలో ఉన్న పాప స్వభావాన్ని ఏం చేయాలి? ఆయన సరిచేయాలి, చక్కపెట్టాలి. దాని అర్థం ఏంటంటే,
ఇస్సాక్కి అలాగే అబ్రహాంకి తెలిసిన దేవుడి కంటే భిన్నంగా ఇప్పుడు యాకోబు ఏం తెలుసుకోవాలంటే, నా జీవితంలో నేను దేవుడు తప్ప మరి ఇంకేది నాకు అవసరం లేదన్న సంగతి నాకు అర్థం అవ్వాలి. లేకపోతే ఇతను ఏమంటాడు తెలుసా, దేవుడికి ఆశీర్వాదం కావాలి, అట్ ద సేమ్ టైం అది కూడా నా సొంతంతో నేను చేసేటట్టు నేను చేయాలి, నేనే దాన్ని సంపాదించుకోగలగాలి, నేనే దాన్ని తొందరగా ఆక్యుపై చేయాలి, నేనే మిగతా వాళ్ళకంటే గ్రేట్గా అనిపించుకోవాలి, లేదంటే అన్నకంటే నేనే జ్యేష్ఠత్వాన్ని పొందాలా. ఇట్లా అనుకుంటున్నప్పుడల్లా అతని గురించి చెప్పబడింది ఏంటంటే సప్లాంటర్. యాకోబు అనే పదానికి అర్థం ఏంటి? మోసగాడు. సరే యాకోబుని అన్నాం, సరే మన పరిస్థితి ఏంటి? మనం అట్లాంటి వాళ్ళని కాదా? ఒక మాటలో నేను ఎవరిని మోసం చేయలేదండి, చాలాసార్లు మోసపోయామే కానీ మేము ఎవరిని మోసం చేయలేదండి అట్లా అనొద్దు. దేవుడి విషయంలో అందరూ మనం ఎవరో తెలిసే మోసగాళ్ళమే. ఎందుకో తెలిసే, మనకు కావాల్సిన అర్హత ఉందా లేదని ఆలోచిస్తాం, అది నాకు ఇస్తావా లేదని అడుగుతాం. అప్పుడు మనం ఎలాంటి వాళ్ళం తెలిసే? జస్ట్ లైక్ యాకోబు. నాకు నిజంగా అర్హత ఉందా లేదా అది కాదు ముఖ్యం, అలా పట్టించుకోం కూడా దాన్ని అసలు ఏమాత్రం కూడా ఫ్రంట్ రోలో ఉంచాం, దాన్ని తీసి ఎక్కడో పడేసి నువ్వు నాకు కావాల్సింది ఇస్తావా లేదా ఇట్లా అడిగినప్పుడల్లా ఖచ్చితంగా మనం యాకోబు లాంటి వాళ్ళం. దేవుడు అర్థమయ్యేటట్టు చెప్పాలా, ఓపికగా చెప్పాలా. ఆయన ఏం చెప్పాలి తెలిసే? అతనితో ట్రావెల్ చేయాలా, అతని జీవితంలో తన తలంపులతో ఆయన పోటీ పడాలా, ఎంతో వేగంగా, ఎంతో చురుకుగా, దీర్ఘశాంతంగా అతనితో కలిసి ఆయన ప్రయాణం చేయాలి. అతని చిట్ట చివరికి ఏం తెలుసుకోవాలి తెలిసే? నా జీవితంలో నేను ఎంతో కష్టపడ్డాను నన్ను నేను నిలబెట్టుకోవడం కోసం, కానీ నన్ను నిలబెట్టగలిగేది కేవలం దేవుడు మాత్రమే, ఇంకెవరు నన్ను నిలబెట్టలేరు. మీరు చూడండి ఒక మాట, ఆది కాండమే, ఆ మాటలు మనం ఎంతో చక్కగా చదవచ్చు. నేను చాలా విషయాలు టూకీగా చెప్పుకుంటూ పోయాను. ఆది కాండం 45వ అధ్యాయం. ఆది కాండము 47, క్షమించండి 47, 28వ వచనం నుంచి చదువుతాం. చాలండి వాస్తవానికి గమనించండి. 50వ అధ్యాయము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 33వ వచనం, 49, 33వ వచనం చదువుతాం. 50వ వచనం, 50వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. దయచేసి ఈ వచనాలు ఎందుకు చదివించామని తెలుసా? వాస్తవానికి యాకోబు తన జీవితం అంతా మరి పద్దనరాములో బతికాడు కొంతకాలం, ఆ తర్వాత కనాన్లో బతికాడు. చిట్ట చివరికి ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తుకి వచ్చాడు. ఐగుప్తు అనే ఆ విషయం దేనికి గుర్తు అంటే లోకం అనే దానికి గుర్తు. ఒక మాటలో ఈ లోకంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా తన 17 సంవత్సరాలు స్పష్టంగా బతికిన వ్యక్తి ఎవడంటే వాస్తవానికి యాకోబు. తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడంటే, తను ఎంతగానో మరి ప్రేమించిన తన భార్య చచ్చిపోయింది కళ్ళ ముందే, రైట్. తన పెద్ద కొడుకు చేయకూడని తప్పు చేశాడు. తన కుమార్తె చాలా అవమానించబడింది పక్కన ఉన్నటువంటి వాళ్ళతో. సో ఇంకా తన 2 కుమారులు మరి ఆయనకి ఎంత పెద్ద అవమానం తెచ్చిపెట్టారంటే, ఒక జనాంగాన్ని రాత్రి వెళ్ళి చంపేస్తారు. వాస్తవానికి తన చెల్లిని ఇబ్బంది పెట్టారు ఆయన. సో ఇట్లా యాకోబు అక్కడి నుంచి మూటములు చదువుకొని పారిపోవాల్సి వచ్చింది. అంతేకాదు, అవసరం దశలో తనకున్నటువంటి చిన్న కుమారుడైన బెన్యామీను మళ్ళీ యోసేపు దగ్గరికి వచ్చి విడిచిపెట్టబడతాడు యాక్చువల్గా. ఎందుకంటే ఐగుప్తులు విడిచిపెట్టబడతాడు. తను చూసి ఏమనుకుంటాడంటే ఈ కుమారుడు కూడా చచ్చిపోయాడని అనుకుంటాడు యాక్చువల్. ఇన్ని కష్టాలు నిజానికి అక్కడ నేను చాలా వరకు స్కిప్ చేశాను. మనం చదివితే బైబిల్లో మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఒక మనిషికి ఇన్ని కష్టాలు ఎట్లా అబ్బా అని. వీటన్నిటిలో ఇతను ఎలా తయారయ్యాడంటే, నేరుగా దేవుణ్ణి ఏమాత్రం కూడా కలుషితం లేకుండా, కల్పితం లేకుండా, ఏమాత్రం కూడా మనం ఏదైనా కొత్తగా కలపడానికి లేకుండా స్పష్టంగా దేవుణ్ణి చూశాడు. ఎంత బాగా చూశాడంటే, యాకోబు తన అవసాన దశలో ఈ సంగతులన్నీ చెప్పి, అంటే దాని అర్థం తన 12 కుమారులు కూర్చున్న సంగతులన్నీ చెప్పి ఎంతో స్పష్టంగా ప్రొఫెసైజ్ చేసి ఇది మీ భవిష్యత్తు అని చెప్పి అతను ఎంతో ధైర్యంగా ధీటుగా తన జీవితాన్ని ముగించాడు యాక్చువల్గా. యోసేపు గురించి చెప్పండి, ఆ ఎమోషన్ మనం అర్థం చేసుకోలే, కానీ తన తండ్రి ఎంత స్పిరిచువల్లో యోసేపుకు బాగా తెలుసు. ఎంత చక్కగా అతను దేవుడి చేత మౌలు చేయబడ్డాడో యోసేపుకు బాగా తెలుసు. అతడు అబ్రహాం కంటే కూడా, ఇస్సాకు కంటే కూడా ఎంత భిన్నంగా తన జీవితాన్ని గడిపాడో మరి యోసేపు తెలుస్తాడు.
మనం చాలాసార్లు మనకు ఎదురైనటువంటి పరిస్థితులన్నిటిలో దేవుడు మనల్ని కష్టపడుతున్నాడని మనం అనుకుంటాం యాక్చువల్‌గా. చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటిలో మనల్ని ఏ దారి లేకుండా ఇరికిస్తున్నాడని మనం అనుకుంటాం. కొన్నిసార్లు మనకున్నటువంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి గౌరవం పోద్దని ఫీల్ అవుతాం. కొన్నిసార్లు లేదంటే నేనంటే ఇది అని చెప్పి ఇప్పటిదాకా మెయింటైన్ చేసుకున్న సంగతులు పోతాయని ఫీల్ అవుతాం. ఇట్లాంటి ఎన్నో మన కళ్ళ ముందు మనం పెడతా ఉంటాం. వీటన్నిటిలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావో అదంతా అనవసరం అని నీకు తెలిసేలా చేస్తాడు యాక్చువల్‌గా. నువ్వు దేని మీద నిన్ను నిరూపించుకుంటున్నావో, లేదంటే ఇప్పుడు దాకా నిలబడ్డావో అది నీకు అనవసరం. ఏది అవసరమో తెలుసా? నేను మాత్రమే నీకు అవసరం అని చెప్పి తెలిసేలా చేస్తాడు ఆయన. మిగతాదంతా అనవసరం. ఈ రకమైన పరిచర్య లేకపోతే మనల్ని అందరినీ మనం నూతనమైన యెరూషలేములో చూసుకోవటం కుదరదు యాక్చువల్‌గా. మనం అందరం కూడా ఎక్కడున్నాం తెలుసా? నూతనమైన యెరూషలేములో. నూతనమైన యెరూషలేములో పాత స్వభావం కొంచెం కూడా లేదు. నూతనమైన యెరూషలేములో మనకున్నటువంటి తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి తంత్రాలు ఏం అక్కడికి రావు. నూతనమైన యెరూషలేములో పాడైపోయే పాత స్వభావాలను కలిగినటువంటి ఎటువంటి ప్రభావం అక్కడ ఉండదు. కొత్త జీవితం, కొత్త లోకం అది ఒక మాటలో. అందులో దేవుడు మనం చూడాలనుకుంటున్నప్పుడు పాత దానిలోంచి ప్రతి దాంట్లోంచి దేవుడు మనల్ని ఏం చేయాలా? బయటికి తీసుకురావాలి. ఇస్సాకు జీవితంలో బయటికి తీసుకొచ్చాడు కదన్నా, కాదు. ఇస్సాకు జీవితంలో దేవుడు నీకు ఏం ఏర్పాటు చేశాడో దాని యొక్క ప్రభావం అంతా నీకు తెలుసు. కానీ వాటి జీవితంలో నువ్వు పూర్తిగా నిన్ను అప్పచెప్పుకొని వాటి జీవితంలో పూర్తిగా నువ్వు అనుభవించాలంటే యాకోబు దేవుడు నీకు అవసరం యాక్చువల్‌గా. ఈ యాకోబు దేవుడే మనల్ని కొన్నిసార్లు చర్చిలో అవమానిస్తున్నాడు. ఈ యాకోబు దేవుడే కొన్నిసార్లు దేవుడు చర్చిలో మనల్ని లేపుతున్నాడు. ఈ యాకోబు దేవుడే మన అనుదిన జీవితంలో మనల్ని ఓడిపోయేలా చేస్తున్నాడు, గెలిచేలా చేస్తున్నాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. లేదా రక్త సంబంధాల దగ్గర నుంచో, మరి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో మనం కొన్నిసార్లు అవమానం పాలు చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ దేనికోసమో తెలుసా? నీకు అర్థం అవ్వాలా? ఏం అర్థం అవ్వాలి తెలుసా? నేను నా లోపల ఏది సత్యమో అది చేస్తే చాలు, ఇంకేది నాకు అవసరం లేదు. నా లోపల ఉన్నటువంటి ఆ సత్యమే నన్ను ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు అని మనకు అర్థమయ్యేలా చేస్తాడు ఆయన. దాని జీవితంలో పోరాటం యాకోబు జీవితంలో ఎప్పుడు పోరాటమే. ఏడుపే, కన్నీళ్ళే, ఆయనకి ఎంతసేపు కన్నీళ్ళే. నాకు అది లేదు, ఇది పిల్లలు, మరి వైఫ్స్, ఒక మాటలో సరైన సౌకర్యం ఉండదు. ఆయన ఎక్కడ బతికాడు తెలుసా? ఎక్కడ బతికాడు? వాడి సుక్కోతు అనే గుడిసెల్లో బతికాడు యాక్చువల్గా. గమనించాను. కనాన్లోకి నువ్వు రా, నేను నీకు ఇస్తానని చెప్పిన దేవుడు గుడిసెల్లో బతికేలా చేశాడు ఏంటి అని చెప్పి ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాడు ఆయన యాక్చువల్గా. ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాడు. ఎందుకు నువ్వు జ్యేష్ఠత్వం పొందిన నేను ఎందుకు ఇట్లా ఉండాలని ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాడు ఆయన. మన లైఫ్లో కూడా అంతే. దేవుడు నమ్ముకున్న బిడ్డలంగా మనం ఎందుకు ఇట్లా బలహీనంగా ఉండాలని చెప్పి ఎప్పుడు మనం అనుకుంటూనే ఉంటాం కదా. మన లైఫ్లో చాలాసార్లు మన ఓటములు చూసినప్పుడల్లా, లేదంటే మనకున్న అవమానాలు లేదా కొన్ని ఇబ్బందులు చూసినప్పుడల్లా ఎందుకు మనకి ఇట్లా దేవుడు ఉన్నాడు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. వీటి వెనకాల దేవుడు ఎంతో నమ్మకంగా నీ జీవితంలో పనిచేస్తానని గుర్తుపెట్టుకో. ఆయన ఎంత చక్కగా ప్రయాణం చేస్తున్నాడంటే నీకు అర్థం అవ్వాలా. ఏమని అర్థం అవ్వాలంటే, దేని మీద నువ్వు నిలబెట్టుకోవాలనుకుంటున్నావు అది నీకు అనవసరం. నేను నిన్ను నిలబెట్టనివ్వు, నేను నీతో కలిసి పని చేయనివ్వు. నన్ను గురించి తెలుసుకోవడం వల్ల కలిగినటువంటి అనుభవాన్ని నువ్వు అనుభవించు. తద్వారా నువ్వు ఎట్లా ఉంటావు తెలుసా? ముత్యంలాగా ఉంటావు, ఒక మాటలో డైమండ్ లాగా ఉంటావు. అంటే డైమండ్ పరిస్థితి ఏంటో తెలుసా? ఎన్నో ఉష్ణోగ్రతల్లోంచి ఒక రాయి వెళ్తూ ఉంటుంది. విపరీతమైన ఉష్ణోగ్రత దానికి తగిలినప్పుడు ఆ రాయి పూర్తిగా పాత స్వభావం నుంచి కొత్త స్వభావంలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఒక మాటలో. అందుకే చూడండి, వజ్రాలు ఎటా తయారు చేస్తారా? అవి సిద్ధపరచబడాలా ప్రకృతితో. తయారు చేయలేము మనం వాటిని. ఎంతో పెద్ద, అందుకే ఆఫ్రికాలో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ వజ్రాలు తయారవుతాయి అని చెప్తారు యాక్చువల్. సో ఇప్పుడు అంత వేడి మట్టి వెళ్ళినప్పుడు దాని యొక్క రాయి దాని స్వభావాన్ని మార్చుకొని ఇప్పుడు వెలుగుని కలిగి ఉండగలిగేలా చక్కటి క్లారిటీ ఆ స్టోన్లో మారుతూ ఉంటుంది. అది ఇక మారదు మళ్ళా. వెలుగు అందులోంచి బయటికి వెళ్ళేలా చేసిద్ది, వెలుగు అందులో ఉండగలిగేలా కూడా చేసిద్ది. ఇది డైమండ్లో ఉన్న స్వభావం. యాకోబు అట్టంటోడు. మన జీవితంలో మన తండ్రి అని దేవుడు మనలో పనిచేసినప్పుడు, మనకు దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడు ప్రతి విషయానికి మొదలు నేనే అని చెప్పి ప్రతిదీ తెలియజేశాడు. దాని యొక్క సంగతులన్నీ ఎలా ఉంటాయి. నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు నేను మీకోసం ఏర్పాటు చేసింది ఎలా ఉంటాయి అని అబ్రహాం దేవుడు మనకు చెప్పాడు. తిరిగి ఇస్సాకు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి నువ్వు నాకున్న విషయాలన్నీ తెలుసుకోగలిగి నా మీద ఆధారపడితే చాలు. కానీ మూడో దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఆధారపడటం చేత కాదు. వాస్తవానికి తిరిగి నువ్వు ఆధారపడేలా చేసేది ఎవరో తెలుసా? నేనే. అది మరి యాకోబు దేవుడు. ఈ విషయాలు చెప్పినప్పుడు పెద్ద పెద్ద సెంటెన్స్లా కనపడలా, ఇవేం పెద్ద బోధలా కూడా అనిపించలా. కానీ అనుభవంలో ఇవి మనం చూసినప్పుడు యాకోబు దేవుడు ఎంత చక్కగా మన జీవితంలో పనిచేస్తాడని మనకు అర్థమవుతుంది. ఒక విశ్వాసి ఒక సర్టన్ స్టేజ్కి వచ్చినప్పుడు అతనికి అర్థమవుద్ది, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంతగా మరి మనుషులందరూ నన్ను వదిలేశారు, లేదా నేను అనుకున్న వాళ్ళు నన్ను ఎంత అవమానించారు. ఈ సంగతిలో అతను తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఒక రోజు వచ్చేమంటాడు తెలుసా? వీటన్నిటికీ కర్త ఎవరో తెలుసా? నువ్వే. మీరు గమనించండి,
అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. నేనుంటే నేనేం చేసాను, యోసేపు దేవుడు అని కూడా రాసేవాడిని. యాక్చువల్ ఏం రాసేవాడిని తెలిసే, యోసేపు దేవుడు. ఎందుకంటే యోసేపు ఎంత తక్కువ ఉన్నాడా వీళ్ళతో కంటే. నిజం చెప్పాలంటే అబ్రహాంలో పొరపాటు ఉంది లేఖనం ప్రకారం. ఇస్సాకులో కూడా పొరపాటు ఉంది. ఎందుకంటే తన కళ్ళు కనపడినందున ఎవరిని దీవించాలో వాళ్ళని దీవించకుండా వేరే వాళ్ళని దీవించాడు. తర్వాత యాకోబు కూడా తన లైఫ్లో ఎంతో మరి పొరపాట్లు వేగంతో ఉండి చాలా తప్పులు చేశాడు. బట్ యోసేపు తన చిన్నప్పటి నుంచి కూడా ఏమైనా తప్పు చేశాడా? కానీ దేవుడు యోసేపు దేవుడు నేను చెప్పలా. యోసేపు కూడా ఎవరిలో ఉన్నాడు తెలిసే, యాకోబులోనే ఉన్నాడు. యాక్చువల్ యాకోబుకి నువ్వు భూషణం కానీ కిరీటుగా ఉంటావని చెప్పాడే కానీ యోసేపు గురించి నీకంటూ ఓ ప్రత్యేకంగా అని చెప్పలా. ఎందుకో తెలుసా, యాకోబు మాత్రమే కాకుండా ఇంకొక పేరు ఉంది. ఏంటది? ఇశ్రాయేలు. దాని అర్థం ఏంటో తెలుసా, నేను కేవలం ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా చూడట్లా, ఒక జనాంగంగా చూస్తాను. ఈ జనాంగం నన్ను ఎక్స్ప్రెస్ చేసేది. ఈ జనాంగం ఈ లోకంలో ఉన్న కల్చర్ని బీట్ చేసేది. ఈ జనాంగం ఈ లోకం కల్చర్ మీద మరి ప్రభు అయినటువంటి మరణ బలం కలిగినటువంటి వీడిని ఎదిరించగలిగింది. యాక్చువల్గా ఇది దేవుడికి ప్రణాళిక. మన జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు అర్థమయ్యేలా చెప్తాడు. మీరు గమనించండి, నాకు తెలిసి ఏ క్రైస్తవుడు కూడా చెప్పబడిన అనుభవాల నుంచి పక్కన ఉండలేడు. ఖచ్చితంగా అందులోనే ఉంటాడు. మనకు అర్థం అవ్వకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా అందులోనే ఉంటాడు. ఎందుకో తెలుసా, మన జీవితంలో మొదలుపెట్టిన దేవుడికి పని అట్లాంటిదే. మనం చెప్పాలి, ప్రభువా నా తండ్రి అయిన అబ్రహాం దేవుడు నువ్వే, నా తండ్రి అయిన ఇస్సాకు దేవుడువు నీవే, నా తండ్రి అయిన యాకోబు దేవుడువు నువ్వే ప్రభువా. నా లైఫ్లో నువ్వు మొదలుపెట్టింది కొనసాగిస్తున్నందుకు నీకు వందనాలు. నాకు దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడు నువ్వు అబ్రహాం దేవుడుగా నాకు అన్నీ తెలియజేసావు ప్రభువా. నిజంగా నీ ప్రభావం అంటే ఏంటో, నువ్వు చేసి ముగించిన పని ఏంటో తెలియనప్పుడు నీ కుమారుని యేసుక్రీస్తులో చేసి ముగించిందంతా నాకు ఇచ్చావు ప్రభువా. అది నేను అనుభవించగలుగుతున్నా, ప్రభావం చూడగలుగుతున్నా. కానీ నాలో ఉన్న పాప స్వభావాన్ని దాటి పూర్తిగా నీ మీద ఆధారపడడానికి వీలుగా నేను లేనప్పుడు నా తండ్రి అయిన యాకోబు దేవుడిగా నా జీవితంలో పనిచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు నన్ను విడిచిపెట్టవు. నేను నూతనమైన యెరూషలేముకి ఒక వజ్రంలా తయారయ్యే వరకు ఇలాంటి నీ పరిచర్య, తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసంలాగా నన్ను కొనసాగిస్తూనే ఉంటావు ప్రభువా. అందుకే నీకు వందనాలయ్యా అని మనం చెప్తాం. రైట్, మనం లేచి నిలబడి కీర్తన పాడదాం. వాటి తర్వాత మనం ఆరాధనలు ప్రవేశిద్దాం.